అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ మా పరిచర్యకు సహకారం చేస్తూ అనేక మంది ఆశీర్వాదం పొందాలని, అనేక మంది దేవుని వైపు నడిపించబడాలని, నశించిపోతున్న ఆత్మలు రక్షించాలని అనేక మంది ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ఈ పరిచర్య నిమిత్తం ఇంకను సహాయం చేస్తున్నారు. ఈ పరిచర్య నిమిత్తము అనేక మందికి యూట్యూబ్లో వాక్యము ద్వారా, పాటల ద్వారా, ఆత్మీయ గీతముల ద్వారా అనేక మందికి షేర్ చేస్తూ దేవుని వైపు నడిపించడానికి సహాయం చేస్తున్నారు. మీ అందరిని బట్టి, మీ కుటుంబాలను బట్టి, సంఘపక్షముగా, రాఫారేవాల్ మినిస్ట్రీస్ పక్షముగా మీకు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఇంకను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకను మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులను బట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మంది నశించిపోతున్న ఆత్మలను రక్షించుటలో, అనేక మంది ప్రజలను, సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు, బంధకాల్లో కృంగి నశించిపోయిన ప్రజలకు, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, కృంగి నశించిపోయిన ప్రజలను విడిపించడానికి దేవుడు సహాయం చేయనుగాక. మీరు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ దినమున కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు గత దినములన్నీ కూడా మనల్ని సురక్షితముగా సంరక్షించాడు, కాపుదలిచ్చాడు, కాపాడాడు. ఈ నెల ప్రారంభం నుంచి ఈ దినము వరకు మనల్ని దేవుడు సంరక్షించాడు. దేవుని కాపుదల మనకి తోడుగా ఉంది. ఆయన మనకు సహాయం చేయకపోతే, ఆయన మనకు తోడుగా ఉండకపోతే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఆయనే సహాయం చేసే దేవుడు, ఆయనే కాపుదలిచ్చే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని ప్రోక్షించే దేవుడు. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు ఈ మానవులను, ఈ సృష్టిని సృష్టించిన తర్వాత, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీని దేవుడు సృష్టించిన తర్వాత, నిర్మించిన తర్వాత దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈనాటి అంశం ఏంటంటే దేవుడు కోరుచున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ ప్రజలను ఉద్దేశించి, ఈ లోక ప్రజలను ఉద్దేశించి, విశ్వాసాలను ఉద్దేశించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వాక్యము నుండి క్లుప్తముగా కొన్ని మాటలను మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడుగా, మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. తన తండ్రి చిత్తం ఏంటంటే ఈ లోకమంతా పాపముతో నిండిపోయినది. ఈ లోక ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వారందరూ కూడా ఆ పాప బంధకాల నుండి మార్పు కలిగి జీవించాలి. అందరూ మారు మనసు పొందాలని, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని యేసుక్రీస్తు కుమారుడిగా తండ్రైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు తనని హింసించిన వారిని, తన బాధ పెట్టిన వారిని, తనని ఎన్నో
శోధనల గుండా ప్రవేశింపజేసిన వారిని, ఎన్నో బాధలు పెట్టినా శ్రమలు పెట్టినా కూడా దేవుడు అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమ చాలా విలువైన ప్రేమ. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. దేవుడు ఈ లోకమునెంతో ప్రేమించాడు. దేవుడు ఈ లోక ప్రజల కోసము సిలువలో త్యాగము చేసి తన శరీరము రక్తము సిందించినంతగా మానవుల పాపముల కోసం త్యాగం చేసి సిలువలో మరణించి మరలా మూడవ దినమున లేచిన దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. కానీ దేవుడు మానవుల పాపముల కోసము, దేవుడు ఈ లోక పాపముల కోసం, ఈ లోక పాపములు మోసుకుని పోయి సిలువలో మరణించాడు. కానీ ఈ లోకము అయినప్పటికీ మార్పు కలిగి జీవించలేదు. దేవుడేం కోరుకుంటున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందుకోవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని ఆశపడుతున్నాడు. ఈ లోక ప్రజలందరూ కూడా మార్పు కలిగి జీవించాలి, నశింపక ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఈ లోక ప్రజలందరూ కూడా సత్యమైన దేవుణ్ణి తెలుసుకుని నిరంతరము ఆయన్ని ఆరాధిస్తూ మార్పు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుచున్నాడు. ఈ అంశంలో మనం చూస్తే ఎవడునూ నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచున్నాడు. ఎవరు నశించిపోవద్దు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా నరకంలోకి వెళ్ళవద్దు. ఈ లోకంలో పాప బంధకాలు ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి క్షమించి ఆయన పాదాల యొద్దకు వచ్చి మార్పు కలిగి మారు మనసు కలిగి రక్షణ అనుభవంలోకి వస్తే వారు దేవునితో ఉంటారని ఆశపడుతున్నాడు. ఈ లోక ప్రజలు నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏం ఆశిస్తున్నాడంటే ఈ ప్రపంచమంతా కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా మారు మనసు కలిగి జీవించాలని ఆశపడుతున్నాడు. మారు మనసు కలిగి దేవుని వైపు చూడాలని ఆశపడుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడెను, అటు తర్వాత అంతము వచ్చెను. ఒక రాష్ట్రము, ఒక ప్రాంతము, ఒక దేశము అని కాకుండా సకల జనులకు, లోకమందంతటికి కూడా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. ఈ దేవుని సువార్త, రాజ్య సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది మారు మనసు కలిగి దేవుని వైపుకు వస్తే, దేవుని వైపు చూస్తే వారి జీవితంలో దేవునితో ఉంటారు. వారు ఆ పరలోక రాజ్యంలో ఉంటారు. ఈ సువార్త ప్రకటించిన తర్వాత కూడా
ఈ ప్రపంచమంతా సువార్త ప్రకటించబడుతున్నది. అయినప్పటికీ దేవుని గురించి తెలుసుకొని ప్రజలు నరకంలో పాలు పొందుకుంటారు. నిత్యము మండుచున్న అగ్నిలో నరకయాతన పడుతూ ఉంటారు. ఆ ధనవంతుడు లాజరును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ధనవంతుడు మండుచున్న అగ్నిలో నరకయాతన పడుతూ ఎంత బాధపడుతున్నాడో మనం చూసాం. కానీ ఈ సువార్త ప్రకటించబడుతున్న సమయంలో ఈ సర్వలోకానికి సువార్తను ప్రకటించుతున్నారు అనేక మంది సేవకులు, సువార్తికులు, ప్రవక్తలు, అంతర్జాతీయ సువార్తికులు. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సకల జనులకు సాక్షాత్మై ఈ రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. సకల జనులు దేవుని వైపు మారు మనసు కలిగి రక్షణ అనుభవంలోకి రావాలని ఈ సువార్త ప్రకటించబడుతుంది. అటు తర్వాతనే అంతము వచ్చును. అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకొనుచున్నాడు. దేవుడు కోరుకున్నట్టులో ఆయన స్వార్థము ఏమీ లేదు. ఎందుకంటే తనను తండ్రైన దేవుడు కుమారుడిగా ఈ లోక పాపముల నుండి విడిపించాలని ఈ లోకమునకు పంపాడు. కుమారుడు కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకమంతటికి ప్రేమను పంచాడు, ప్రేమను ప్రకటించాడు, సువార్తను ప్రకటించాడు. కానీ ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే దేవుణ్ణి వ్యతిరేకించారో, ఇశ్రాయేలీయుల ప్రజలు తన స్వసిద్ధం నెరవేర్చుకోవడానికి ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా జీవించారో, ఈనాటికి కూడా అనేక మంది లోక ప్రజలు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈనాటి క్రైస్తవ విశ్వాసులు కూడా మేము భక్తి చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ వారి జీవితము దేవునికి ఇష్టమైన జీవితముగా లేదు. వారి జీవితము దేవునికి అనుకూలమైనదిగా లేదు. దావీదు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు భక్తుడు దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి సహవాసం చేసేవాడు, దేవునితో నడిచేవాడు. హనోకు దేవునితో నడిచెను. అనేక మంది భక్తులను మనం చూస్తే వారు దేవునితో సహవాసం చేశారు. అనేక మంది భక్తులు దేవునితో తన హృదయానుసారమైన బిడ్డలుగా ఉన్నారు, తనకిష్టమైన భక్తి జీవితాన్ని గడిపారు. మోషే, ఎలీషా, ఇంకా పౌలు, అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవునికి ఇష్టానుసారులుగా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా, దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉన్నారు. అబ్రహామును ఆలోచన చేస్తే, అబ్రహాము ఈ జనములకు తండ్రిగా ఉన్నాడు. దేవునితో వారంతా సహవాసం చేశారు, దేవుని మాటలు గైకొన్నారు అనేక మంది భక్తులు. కానీ ఈనాటి క్రైస్తవ విశ్వాసుల కోసం మాట్లాడితే, మనుషుల కోసమో, మనుషుల మెప్పు కోసమో, లేకపోతే మనుషులు చూడాలని, మమ్మల్ని మేము కనపరుచుకోవాలని వారు ఈ లోకపు ఆచారాలను, ఈ లోకపు వ్యవస్థలను, ఈ లోకపు అలవాట్లను కలిగి ఉంటున్నారు నేటి క్రైస్తవ సంఘములో. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. మారు మనసు పొందిన నీవు ఏ విధంగా జీవించాలి? మారు మనసు పొంది దేవునిలో ఇంకా నువ్వు బలపడకుండా, నీ జీవితము దేవునితో సహవాసం చేయకుండా, నీ జీవితంలో ఇంకా ఆత్మలో పరిపక్వత లేకుండా ఇంకా నువ్వు పాలు తాగే బిడ్డలాగా నువ్వు జీవిస్తున్నావు. ఈ లోకపు అలవాట్లతో, ఈ లోకపు మోసముతో, ఈ లోకపు ధర్మతో నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ
అందరూ మారాలని, మార్పు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారిన నీవు, మారు మనసు పొందిన నీవు, నీ హృదయము, నీ భక్తి జీవితం ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకో. హెచ్చరిస్తున్నాడు ప్రభువు, నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు అందరూ మారాలని కోరుకున్నాడు. మారిన నీవు, నీ జీవితం ఏ విధంగా ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, మారిన జీవితము, మార్పు కలిగిన జీవితము, దేవునిలోకి వచ్చిన నీవు, నీ జీవితము ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేస్తావా? నామకార్థపు భక్తి చేస్తున్నావా? నామకార్థపు క్రైస్తవ్యంలో ఉన్నావా? నీ భక్తి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకుంటావా? ఈ లోక ప్రజలకు వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీ భక్తి సరి అయినది. ఈ లోక ప్రజలను, ఈ లోకపు అలవాట్లను నువ్వు గైకునే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకునడు. ఎందుకంటే ఈ లోకపు అలవాట్లను, ఈ లోకపు ఆశలను నెరవేర్చుకోవడానికి కాదు మనము. క్రైస్తవ జీవితం అంటే నువ్వు దేవుని కుమారుడివైతే, నువ్వు దేవుని సంబంధివైతే, దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తివైతే ఈ లోకపు వ్యక్తులు నిన్ను వ్యతిరేకిస్తారు. ఈ లోకపు వ్యక్తులు నిన్ను ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తారు. ఎవడైతే నా పరిచర్య కోసం, నా కోసము శ్రమలు, హింసలు పొందుతాడో వాడు ధన్యుడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఓర్పు కలిగి జీవిస్తారు. దేవుడేం కోరుకుంటున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఈ లోక సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. అనేక మంది సేవకులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది సువార్థికులు, అంతర్జాతీయ ప్రసంగికులు సువార్తను ప్రకటిస్తున్నారు. నశించిపోతున్న ఆత్మలు రక్షించాలని సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరైతే ఆయన రక్షణను, ఆయన కృపను ఎవరైతే స్వీకరించరో నరకంలో వారు పాలు పొందుతారు. నరకంలో, నిత్య అగ్నిగుండంలో వారు పాలు పొందుతారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. మన పట్ల ఆయన దయ చూపాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా శిక్ష ఎందుకు రాలేదయ్యా? ఇంకా ఎందుకు దేవుని ఉగ్రత రాలేదయ్యా? మేము దేవుని నమ్ముకోవట్లేదు, మాకేమీ రావట్లేదని అనుకుంటున్నారు. మేము దేవుని నమ్ముకొని కూడా మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాము, ఆయనను కూడా మా జీవితంలో ఏ నష్టం రావట్లేదని అనుకునే వ్యక్తులున్నారు. కానీ ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చే దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకోరు వారందరూ ధన్యులంటున్నాడు. ఎవరైతే ఆయన నిమిత్తము, ఆయన కొరకు, ఆయన చిత్తానుసారముగా జీవిస్తారో వారు ధన్యులంటున్నాడు. ఆయన మనల్ని క్షమించాలని, కరుణించాలని ఇంకనూ ఆలస్యం చేస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రహించట్లేదు. ఇటు విశ్వాసులు గ్రహించట్లేదు, ఇటు లోక ప్రజలు గ్రహించట్లేదు. దేవుడేం కోరుకుంటున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని ఆశపడుతున్నాడు. అందరూ విడుదల పొందుకోవాలా, అందరూ కూడా రక్షింపబడాలని ఆశపడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడవచ్చు.
రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడవచ్చు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో మనం చూడవచ్చును. ఈ వాక్యములన్నీ కూడా అందరూ మారు మనసు పొందాలా, అందరూ విడుదల పొందుకోవాలా, వారి పాప బంధకం నుండి రక్షణ పొందుకోవాలా. దేవుని ఉద్దేశ్యం ఏంటంటే ఎవరును నశింపకూడదు. దేవుని ఉద్దేశ్యం ఏంటంటే ఎవరును కూడా నశింపకూడదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం, ఇంకనూ అనేక మంది ప్రకటిస్తున్నారు. ఈ రెండవ రాకడ ఆలస్యానికి కూడా ఒక కారణం ఉంది. ఇంకను దేవుడు కరుణిస్తున్నాడు. ఇంకను దేవుడు తన ప్రజలను ఇంకా మేలు పొందుకుంటారేమో, విడుదల పొందుకుంటారేమని దేవుడు ఆశ కలిగి చూస్తున్నాడు. దేవుని ఉద్దేశము ఎవరు నిత్య నరకానికి పోకూడదని, అందరూ సువార్త విని రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ సువార్త విన్నంత మాత్రాన, ఈ సువార్త ప్రకటించబడినంత మాత్రాన అందరూ రక్షించబడతారని మాటల్లోని ఉద్దేశము భావము కాదు. ఎవరైతే దేవుని కృపను రక్షణను తిరస్కరిస్తారో, అది స్త్రీ అవని పురుషుడు అవని ఎవరవని, దేవుని కృపను రక్షణ తిరస్కరించిన ప్రజలు నరకం పాలు తప్పదు, వారికి తప్పదు. వారి నరకంలో అగ్ని, ఆ మండే అగ్నిగంధంలో, అగ్నిగంధంలో వారు ఆ నరకంలో ధనవంతుడి లాగానే రొమ్ము కొట్టుకుంటూ కేకలు వేస్తారు. నిత్యము అగ్ని మండి ఆ నరకంలో పాలు పొందుతారు. ఆయన సువార్తను, ఆయన మాటను విని ఆయనకిష్టమైన భక్తులుగా, ఆయనకిష్టమైన కుమారులుగా జీవించే బిడ్డలకు, ఆయనకిష్టమైన స్నేహితులుగా ఆయనతో సహవాసం చేసే బిడ్డలకు వారు పరలోక రాజ్యంలో దేవుని వైపు, దేవునితో ఉంటారు. వారు ధన్యులు. ఆయన కోసం శ్రమలు పొందిన వారు, ఆయన కోసం నిలబడిన వారు, ఆయన కొరకు సిద్ధపడిన వారు ధన్యులు. పరలోక రాజ్యంలో ఆయనతో ఉంటారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మొట్టమొదటిది అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. రెండవది యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, రెండవ అంశము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, ఆయన ఇచ్చిన కట్టడలను, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించాలి, లేకపోతే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు ఈ ఆజ్ఞలు గైకొనాలి? ఈ లోక ప్రజలకు దేవుని ఆజ్ఞలంటే ఏమిటో తెలియదు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలకు దేవుని ఆజ్ఞలు ఏమిటో తెలియదు. దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడో వారికి బహుశా తెలియకపోవచ్చు. విశ్వాసులకు, బాప్తిస్మము తీసుకుని రక్షణ మారు మనసు కలిగిన విశ్వాసులకు, దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు దేవుడిచ్చిన ఈ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు తెలుసు. ఈ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను ఆలకించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ అంశము, ఆయన ఆజ్ఞలను ఆలకించాలని, వాటిని గైకొని నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశపడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకను దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, ఇంకను దేవుని ఆలోచనల రీతిగా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అనుసరించకుండా, మనుషుల మెప్పు కోసమో, లేకపోతే సంఘములో ఉన్న బిడ్డల మెప్పు కోసమో
స్నేహితుల మెప్పు కోసమో, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, బంధువుల మెప్పు కోసమో మనం ప్రయత్నిస్తే, బంధువుల మెప్పు కోసమో మనం ప్రయత్నిస్తే దేవుడు ఆజ్ఞలు నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండలేం. దేవుడిచ్చిన ఆజ్ఞలు యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఒకరిని ఒకరు ప్రేమించుకోమంటున్నాడు. చూస్తారా? యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో మనం చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యోహాను సువార్త 15వ అధ్యాయం 12. ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ. ఈ వచనంలో మనం చూస్తే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ప్రేమించవలనటయే నా ఆజ్ఞ. బైబిల్ గ్రంథంలో మనకి ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని కట్టడలు ఉన్నాయి, దేవుని విధులు ఉన్నాయి. అవన్నీ కూడా విశ్వాసులు వాటిని ఆలకించి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సంగమా, యూట్యూబ్ లో చూస్తున్న మా ప్రియ బిడ్డలారా, మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను ఏంటంటే, దేవుడు కోరుకున్నది అందరూ మార్పు కలగాలని, అందరూ మారు మనసు కలగాలని దేవుడు ఆశపడ్డాడు, కోరుకుంటున్నాడు. మార్పు కలిగిన జీవితంలో, మారు మనసు పొందిన జీవితంలో ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను నెరవేర్తించాలి, నిర్వహించాలి, బాధ్యతగా ఆయన్ని ఆచరించాలి, బాధ్యతగా ఆయనను మాటలను ఆలకించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఏ విధంగా అయితే ప్రజలను ప్రేమించాడో, ఆయన ఏ విధంగా అయితే ఈ లోకం అంతటి ప్రేమించాడో, ఆ విధంగానే మనల్ని కూడా ప్రేమించమంటున్నాడు. దేవుడు 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు లోకానికి ప్రేమ చూపించాడు, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ విధంగానే 15వ అధ్యాయం 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమించవలనుకుంటే నా ఆజ్ఞ, నా ఆజ్ఞ. విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, ఈ మాటలు దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీ భక్తి జీవితంలో దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని ఆజ్ఞలను ఆలకించకుండా ఉంటే అది మనకు సరి అయినది కాదు, అది మన భక్తి సరి అయినది కాదు. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇక్కడ ఇశ్రాయేలీల పట్ల దేవుడు మంచితనం కనపరుస్తున్నాడు. ఇశ్రాయేలీల ప్రజల పట్ల దేవుడు మంచితనం చూపిస్తున్నాడు. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలీలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. దేవుడు ఆ ఇశ్రాయేలీల పట్ల ఇంకా ప్రేమను చూపిస్తున్నాడు, కరుణను చూపిస్తున్నాడు, మంచితనం చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని మాటలను వినకుండా, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఇష్టానుసారముగా జీవిస్తున్నారు, ఇష్టానుసారముగా నడుస్తున్నారు. అందును బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, వారందరూ నా మాట విని నా ఆజ్ఞలు గైకొంటే, నా మార్గంలో నడుచుకుంటే ఎంత మేలు. ఆ ఇశ్రాయేలీల ప్రజలు అన్య దేవతలను కూడా ఆచరిస్తున్నారు, అన్య దేవతలను పూజిస్తున్నారు. వారి కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో మనం చూస్తే, అయినను నా ప్రజలు నా మాట ఆలకించకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి.
కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతాను. దేవుడు మాట వినకుండా ఇశ్రాయేలీల ప్రజలు తన స్వసిత్తాన్ని ఆధారం చేసుకుని, తన సొంత ఆలోచనలను ఆధారం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గంను అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. దేవుడు కనికరం చూపిస్తున్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడు, మంచితనం చూపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను ఆలకించాలని, ఆయన మాటల చొప్పున నడవాలని, ఆయన మార్గముల చొప్పున అనుసరిస్తే మనకెంతో మేలంటున్నాడు, ఎంతో ఆశీర్వాదకరం అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని మాటలను, దేవుని మార్గములను, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే మనకెంతో మేలంటున్నాడు. ఈనాటి ప్రజలు, దేవుణ్ణి తెలియని ప్రజలు దేవునికి దూరం అయిపోయి ఉండవచ్చేమో, కానీ దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలు, దేవుని రక్తంలో కడగబడిన ప్రజలు, మారు మనసు పొంది నూతన జన్మలో మరలా వచ్చిన బిడ్డలు, వారందరూ కూడా దేవుని ఆజ్ఞలు గైకొనాల, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుకోండి. నేను ప్రేమించిన ప్రకారము, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును కూడా ప్రేమించుడి. దేవుని ఆజ్ఞలు చాలా స్పష్టమైనవి. పరిశుద్ధ గ్రంథములో ఆయన ఇచ్చిన ఆజ్ఞల ద్వారా అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు, శాస్త్రవేత్తలు వాటిని ఆధారం చేసుకుని అనేకమైనవి ఈ బైబిల్ గ్రంథం ద్వారా వాటిని ఆధారం చేసుకుని, ఈ బైబిల్ గ్రంథంలోని అనేక విషయాల ద్వారా అనేకమైనవి కనిపెట్టిన శాస్త్రవేత్తలు ఉన్నారు, వ్యక్తులున్నారు. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఆయన ఆజ్ఞలను ఆలకించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనం మనం చూస్తే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉన్నదంటున్నాడు, ఎంతో నెమ్మది కలదంటున్నాడు. నెమ్మదిచ్చే దేవుడే ఆయనే. ఈ వాక్యము ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటల ద్వారా ఆదరణకరముగా మన జీవితాలు ఉంటాయి, మనల్ని ప్రోత్సాహకరముగా ఈ మాటలు ఉంటాయి. దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని క్లుప్తంగా పరిశీలిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఆజ్ఞలను ఆలకించాలని, ఆయన మార్గములను అనుసరించాలని దేవుడు కోరుకొంచున్నాడు. 3వ అంశం మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెనని. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనని. గత దినములలో మీకు చెప్పాను, మానవుని జీవితము శరీరము వేరు, ఆత్మ వేరు అని చెప్పాను. ఈ శరీరము మట్టితో తయారు చేయబడినది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన జీవాత్మను మనం ఓదుగా, మన నాసికారంధ్రంలో ఓదగా మనము నరుడిగా దేవుని జీవం పోసుకుని ఈ లోకంలోకి వచ్చాం. ఇది దేవుడిచ్చిన ఆత్మ, ఇది దేవుడిచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకు పోతుంది. ఈ శరీరము మంటితో తయారు చేయబడినది కనుక
ఒక దినమున కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ ఆత్మ దేవుడిది, ఈ ఆత్మ ఆయన ఇచ్చిన ఆత్మ కనుక ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం అంటే ఎవరు? సత్యము క్రీస్తే సత్యము, ఆయనే సత్యము. ఆయన సత్యమని ఎక్కడైనా రుజువు చేయబడి ఉన్నదా? ఆయనే సత్యమని ఎక్కడైనా రాయబడి ఉన్నదా అని అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునిగా మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటుమి. యెహోవాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందుటి వాడు ఆయననియు నేను చెప్పిన వాడు ఈయనని ఎలుగెత్తి చెప్పాను. ఇక్కడ క్రింది వచనంలో 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. సత్యం ఎవరు? ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ద్వారా కలిగింది. సత్యము ఆయనే. 5వ అధ్యాయం 31వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునే ఎడల నా సాక్ష్యము సత్యము కాదు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చి సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తే సత్యము, యేసుక్రీస్తు ప్రభువే సత్యము. ఆ సత్యమైన దేవుడిని, సత్యమైన యేసుక్రీస్తు ప్రభువుని ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. సత్యమంటే మన ప్రవర్తన సత్యమైన ప్రవర్తన కలిగి ఉండాలా. హృదయపూర్వకంగా ఇష్టమైన వ్యక్తునిగా, ఇష్టమైన కుమారుడిగా మనము సత్యమైన ప్రవర్తనతో దేవుణ్ణి ఆరాధించాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటారు. హృదయ శుద్ధి వారి జీవితంలో, హృదయంలో అపవిత్రత ఉండదు, హృదయంలో పాపం ఉండదు. వారు సత్యాన్ని అనుసరిస్తారు, సత్యమైన దేవుణ్ణి అనుసరిస్తారు. వారు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే బిడ్డలుగా ఉంటారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశను నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇది కూడా విశ్వాసులు, దేవుని కుమారులు కుమార్తెలకే. ఎందుకంటే ఆయన మనం ఎరిగి ఉన్నాము, ఆయన రక్తంలో మనం కడగబడి ఉన్నాము, ఆయన ఆత్మను అభిషేకాన్ని, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నాము కనుక దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశలను తీర్చే బిడ్డలుగా మనం ఉండాలా. అంతేకాని ఈ లోకంలో ఈ ప్రజల మాదిరిగా మనం జీవిస్తే, ఈ లోక ప్రజల మాదిరిగా క్రైస్తవ బిడ్డలు జీవిస్తే, ఈ లోక ప్రజల మాదిరిగా విశ్వాసులు, దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, సహోదరులుగా పిలువబడుతున్న ప్రజలు జీవిస్తే అది దేవునికి ఇష్టమైనది కాదు. అది దేవునికి అసహ్యమైనది, దేవునికి అసహ్యమైనదిగా ఎంచబడుతుంది, అసహ్యమైనదిగా ఎంచబడుతుంది. దేవుడి మాటలు గొప్ప మాటలు, దేవుని వాక్యము గొప్ప వాక్యము.
మనము క్రీస్తుతో సహజీవనం గడపాలంటే సత్యాన్నే పలకాలి. మనం క్రీస్తుతో సహవాసం చేయాలంటే, క్రీస్తుతో మనము ఆయన సన్నిధిలో నడవాలంటే, ఆయన ఆత్మానుసారమైన బిడ్డలుగా మనం నడవాలంటే సత్యాన్ని పలకాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును ధరిగింపకుందుము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఇంతకాలము నీ జీవితం ఏ విధంగా ఉందో, ఇంతకాలము వ్యర్థమైన భక్తితో దేవుణ్ణి ఆరాధించావేమో, ఇంతకాలము సత్యమైన వాక్యంను తెలుసుకొనక నీ జీవితము పాప బంధకములో ఉన్నదేమో, ఇంతకాలము వ్యర్థమైన వాటిని ఆచరించావేమో, వ్యర్థమైన వాటిని చేసావేమో. ఈనాడైనా నీ మనసును మార్చుకుంటావా? దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో ఉంటూ చీకటిలో నడుస్తున్నావేమో, అబద్ధం ఆడుతూ బ్రతుకుతున్నావేమో. సత్యమును మనము జరిగించే వ్యక్తులుగా ఉండము. ఎవరు సత్యమును పలికే వ్యక్తులుగా ఉంటారు, ఎవరు సత్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా ఉంటారంటే క్రీస్తుతో సహజీవనం చేస్తూ, ఆయనతో ఆత్మలో పరిపక్వత కలిగి, ఆయనతో ఆయన వాక్యాన్ని ఆయన ఆత్మ నడిపింపు ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే సత్యాన్ని పలుకుతారు. ఈ ప్రజలు అనేక మంది దేవునితో నడుస్తున్నామనే చీకటిలో బ్రతుకుతున్నారు, చీకటి కార్యాలు చేస్తున్నారు, పాప కార్యాలు చేస్తున్నారు, శరీర సంబంధమైన కార్యాలు చేస్తున్నారు. కానీ వారు ఏమనుకుంటున్నారంటే మేము సత్యాన్ని జరిగిస్తున్నామని అనుకుంటున్నారు. దేవుడేం మాట్లాడుతున్నాడంటే, దేవుడేం కోరుకుంటున్నాడంటే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఆయనతో సహజీవనం చేయాలంటే ఈ లోకపు అలవాట్లను, ఈ లోకపు ఆశలను వదులుకొని పరిశుద్ధముగా, పవిత్రముగా, సత్యమును అనుసరిస్తూ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ దినదినము ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాడు. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. ఆత్మ ఎవరు? ప్రభువే. ఆత్మ ఎవరు? ప్రభువే. ఆత్మ ఎవరు? ప్రభువే. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును అంటున్నాడు. ఆత్మ ఆయనే. ఆయన ఆత్మ ద్వారా ఆయన జీవాత్మ మనలో ఓదగా, ఆయన జీవము మనలో ఓదగా మనము ఈ లోకంలో సృష్టించబడ్డాము, నిర్మించబడ్డాము. ఒక కుమ్మరి, ఒక శిల్పకారుడు ఏ విధంగా అయితే ఆ శిల్పాన్ని ఏ విధంగా అయితే చెక్కుతాడో, ఆ కుమ్మరి ఆ కుండని ఏ విధంగా అయితే తయారు చేస్తాడో, మనలను కూడా దేవుడు తన స్వహస్తాలతో, చేతి హస్తముల ద్వారా దేవుడు మనల్ని సృష్టించాడు, తయారు చేశాడు. కానీ దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించలేకపోతున్నాము, ఆయన కొరకు మనం ఉండలేకపోతున్నాము. 4వదిగా మీకా గ్రంథము, థ్యాంక్ యూ జీసస్, మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు,
ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏం అడుగుచున్నాడంటే, ఇక్కడ మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా అడుగుచున్నాడు. ఎవరిని అడుగుచున్నాడు? మారు మనసు పొందిన ప్రజలను, దేవుని బిడ్డలను, దేవుని కోసం తెలిసిన బిడ్డలను, ప్రజలను అడుగుతున్నాడు. ఏమని అడుగుచున్నాడంటే, మనుష్యుడా 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 ఏది ఉత్తమమో నీకు తెలియదా? నేను చెప్పాను కదా, నీకు తెలియచేయబడ్డది కనుక న్యాయముగా నడుచుకో, న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. దీన మనసు కలిగి ఉండాలా, దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండాలా, న్యాయముగా నడుచుకోవాలా, కనికరము ప్రేమించాలా, కనికరమును ప్రేమించుట. ఇంతే కదా దేవుడు అడుగుచున్నది, ఇదే కదా దేవుడు అడుగుచున్నది. కానీ మనుష్యులు తెలుసుకోలేకపోతున్నారు. మనుష్యులు దేవుణ్ణి అడిగిన దాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఈనాటి క్రైస్తవులు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఈనాటి భక్తులు కూడా ఆ విధంగానే ఉన్నారు, ఆ విధంగానే ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి. ఇక్కడ ఆయన మార్గంలో నడుచుకోమంటున్నాడు, ఆయన్ని ప్రేమించమంటున్నాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించమంటున్నాడు. నీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? ఆయన ఏమడుగుచున్నాడు? నీ డబ్బు అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు, నీ వస్తువులు అడగట్లేదు, ఏది అడగట్లేదు. ఆయన ఏం అడుగుతున్నాడంటే, ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించమంటున్నాడు. ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోమంటున్నాడు. అదే మనల్ని అడుగుతున్నాడు దేవుడు. నీ దగ్గర ఒక 10 తులాల బంగారం ఉంటే నాకు ఇయ్యి, 1 కోటి రూపాయలు నాకు ఇయ్యి, నీ బంగ్లా నాకు రాసి అని అడగట్లేదు దేవుడు. దేవుడు మనల్ని కోరుకున్నది ఏంటంటే, దేవుడు మనల నుంచి ఆశపడేది ఏంటంటే, ఆయన్ని, ఆయన ఆజ్ఞలను ప్రేమించి, ఆయన కట్టడలను ప్రేమించి, ఆయన ఆజ్ఞలు చెప్పిన ఆయన మార్గంలో నడుచుకుంటూ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ఉండాలి, ఆయన ఎదుట ప్రవర్తించాలి. ఆయన కోరుకునేది అదే. విశ్వాసులను ఆయన కోరుకునేది అదే. ఈ ప్రజలను దేవుడు ఆశించేది అదే. అంత మాత్రమే కాకుండా దేవుడు ఈ లోక ప్రజలందరూ కూడా విడుదల పొందుకోవాలని, రక్షణ పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు
అతడు వారికి ఆజ్ఞాపించినట్లు, నీతి న్యాయములు చేయనట్లు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొనాలని, ఆయన ఎదుట మంచిగా ఉండాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు కోరుకొంచున్నాడు. యెహోవా మార్గాన్ని గైకొనాలని, ఆయన అనుసరించాలని ఆయన కోరుకొంచున్నాడు. ఆయన కోరుకొంచున్నాడు. ఐదవదిగా రాజుల మొదటి గ్రంథము, ఐదవదిగా రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకుందామా? రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 34వ వచనం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 34వ వచనం. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక, నేను కోరుకొని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించను గనుక దావీదుని జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. ఇక్కడ దావీదు కోసం మనం ఆలోచన చేస్తే ఐదవ అంశం ఏంటంటే తన హృదయానుసారమైన సేవకులను కోరుకుంటున్నాడు. ఇక్కడ దావీదును ఏ విధంగా చూపిస్తున్నాడంటే, నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు, నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను అనుసరించను గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతను దినములన్నీ అతన్ని అధికారిగా ఉండనిస్తానంటున్నాడు. తన హృదయానుసారమైన సేవకుల కోసం దేవుడు కోరుకొనుచున్నాడు. దావీదు తనకిష్టమైన కుమారుడిగా, తనకిష్టమైన సేవకుడుగా, తనని ప్రేమించే బిడ్డగా దావీదు ఉన్నాడు. దావీదు దేవునితో సహవాసం చేసేవాడు. దావీదు దేవుడంటే ఇష్టపడే వ్యక్తి. దేవుడు కూడా దావీదును బహుగా ప్రేమించాడు. ఎందుకంటే దావీదు యొక్క విధేయత ఆ విధంగా ఉంది, దావీదు యొక్క వినయం ఆ విధంగా ఉంది. దావీదు దీన మనసు కలిగి దేవుణ్ణి దినదినము ఆచరించే వ్యక్తి, దినదినము దేవునితో సహవాసం చేసే వ్యక్తి. తన హృదయానుసారమైన సేవకులను ఆయన కోరుచునుకున్నాడు. ఆయనకి ఇష్టంగా ఎవరైతే జీవిస్తారో, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొని జీవిస్తారో, ఆయన చెప్పిన ప్రతి మాటను, ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారిని సేవకులుగా లేకపోతే అధికారులుగా దేవుడు ఉన్నతమైన స్థితిలో నియమించే దేవుడు. ప్రధానమంత్రులుగా లేకపోతే దేవుని పరిచర్యకు న్యాయకర్తలుగా, దేవుని పరిచర్యను ప్రకటించే బిడ్డలుగా అనేక విషయాల్లో దేవుడు హెచ్చిస్తాడు. దావీదు దేవునికి ఇష్టమైన కుమారుడుగా, తన హృదయానుసారమైన బిడ్డగా ఆయనున్నాడు. తనకు ఇష్టమైన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఆరవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము, త్వరగా వెళ్దాం, సమయం ఎక్కువ అవుతుంది కనుక. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనం చదువుకుందాం. 78వ అధ్యాయము 70వ వచనం చదువుకుందామా? దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. 78వ అధ్యాయము 70వ వచనంలో మనం చూస్తే తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయనపై ఆధారపడే వారిని దేవుడు కోరుకొంచున్నాడు. ఇక్కడ దావీదు గొర్రెల దొడ్లలో ఉన్నాడు. దేవుడు దావీదుని పిలుచుకున్నాడు. ఎందుకంటే దావీదు చిన్న వయసులో నుండి కూడా దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని కోసము బ్రతికేవాడు. అటువంటి వ్యక్తి అయిన
తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాడు. అది పైన ఆధారపడడం అంటే, దేవుని ఆజ్ఞలను గైకొనడం అంటే, అటువంటి వ్యక్తులను, అటువంటి సేవకులను, అటువంటి దాసులను దేవుడు గణపరుస్తాడు. ఆయనపై ఆధారపడేవాడిని దేవుడు హెచ్చిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చింది, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ఇక్కడ సమూయేలుతో ఇలా సెలవిస్తున్నాడు ఏంటంటే, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంతకాలము దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపుతానంటున్నాడు. యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని రాజుగా నియమిస్తానంటున్నాడు. దేవుడు మరి ఇష్టమైన వ్యక్తుల్నే రాజుగా నియమిస్తాడు. ఇష్టమైన వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. 12వ వచనంలో చూస్తే మనము, అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడనై వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుచున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుని ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. ఇక్కడ దావీదు తన అన్నదమ్ములందరినీ పిలిపించాడు, కానీ దేవుడు వారిని అభిషేకించలేదు. ఎందుకంటే అభిషేకించమని కూడా చెప్పలేదు. ఎందుకంటే వారి జీవితము వేరు, దావీదు జీవితము వేరు. దావీదు దేవుణ్ణి ఇష్టముగా ప్రేమించే వ్యక్తి. దావీదు దేవుడికి ఇష్టానుసారుడు, దేవునితో సహవాసం చేసేవాడు. కనుక ఇక్కడ సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. దావీదు దేవుని ఆత్మను పొందుకున్నాడు. దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని ఆయన గైకొన్నాడు, ఆచరించాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి ఆయన ఆత్మను బలమును పొందుకున్నాడు. ఎందుకంటే పూర్ణ హృదయంతో ఆయనపై ఆధారపడే వారిని కోరుకొంచున్నాడు. 7వదిగా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం మనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా? నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను బలులను కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుడు బలులు కోరతలేదు, కనికరాన్ని కోరుచున్నాడు. విగ్రహారాధన చేసే అనేక మంది ప్రజలు, వారందరూ కూడా కోళ్లను, మేకలను, గొర్రెలను, పొట్టేళ్లను అనేక వాటిని బలిగా ఇస్తారు. ఆ దినములలో యెహోవా దేవుడికి వారు అర్పించారేమో, కానీ దేవుడు ఈ దినమున బలేం కోరుచున్నాడంటే, నువ్వు మారు మనసు పొంది దేవుని ఆజ్ఞలను గైకో. అదే బలి, సరి అయిన బలి, సంపూర్ణమైన బలి అదే. కానీ దేవునికి హృదయపూర్వకంగా జీవించాలి, మనపూర్వకంగా ఇష్టమైన వ్యక్తి
పూర్తిగా ఇష్టమైన భక్తుడిగా నువ్వు జీవించాలని కోరుకుంటున్నాడు. అదే నిజమైన బలి దేవునికి. నువ్వు మార్పు కలిగి మారు మనసు కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన బలులు కోరుకోవట్లేదు. విగ్రహారాధన చేసే వ్యక్తులు చేస్తారేమో అవన్నీ, కానీ దేవుడు అవి కోరుకోవట్లేదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులను పొట్టెలను బాగుగా మేపిన దూడల కృవెను నాకు వెక్కసమాయను, కోడల రక్తం అందేను, గొర్రెపిల్ల రక్తం అందేను, మేకపోతుల రక్తం అందేను నాకు ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు. దహన బలు పొట్టేళ్ళు కానీ, కోడెల రక్తము కానీ, గొర్రె పిల్లల రక్తము కానీ, పోతుల రక్తము కానీ ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఆ బలి కోరుకోవట్లేదు. ఆ బలి కోరుకోవట్లేదు. నీ హృదయాన్ని ఆయనకిమ్మని కోరుకుంటున్నాడు. నీ ప్రాణాత్మ దేహాలు శరీరాలు ఆయన వైపు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే హృదయ బలి, అదే మారు మనసు బలి. దేవుని కొరకు జీవించాలని, మీ జీవితము మార్పు కలిగి ఉండాలని, మీరు మారు మనసు కలిగి ఉండాలని, రక్షణ అనుభవంలోకి వస్తూ మీరు వెలుగుకరంగా ఉండాలి, లోకము జ్యోతుల వలె ఉండాలి, లోకములో నక్షత్రముల వలె ఉండాలి అని దేవుడు కనికరాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు కనికరాన్ని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 13వ వచనం మనం చూస్తే, అయితే నేను పాపులను పిలువవచ్చును గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమని కోరుచున్నాను గాని బలిని కోరను అని. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. పాపులను పిలవడానికి, పాపులను రక్షించడానికి దేవుడు వచ్చాడు గనుక కనికరాన్ని కోరుకుంటున్నాడు, కనికరాన్ని కోరుకుంటున్నాడు కానీ బలిని కోరట్లేదు. బలిని కోరట్లేదు ఆయన, బలులను కోరుకోవట్లేదు ఆయన. యెషయా గ్రంథంలో మీకు చెప్పాను, కోడెలు కానీ ఏది కూడా రక్తము, ఏ రక్తము ద్వారా ఆయన బలి కోరుకోవట్లేదు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, అద్వితీయ సత్యదేవుడినైనా నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం, నిత్య జీవం. దేవుడేం కోరుకుంటున్నాడంటే, దేవుడేం కోరుకుంటున్నాడంటే, దేవుడేం కోరుకుంటున్నాడంటే బలిని కాదు, కనికరమునే కోరుకుంటున్నాడు. 8వదిగా ఆయన జనులు ఆయన్ని మాత్రమే ప్రతిష్టపడి ఉండాలని కోరుకుంటున్నాడు. రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయో వారి విశాల దేశమున తనిఖీ చేయుటకు అసాధ్యం. ఇక్కడ 9వ వచనం కూడా చూస్తే మనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయమంటున్నాడు. ఇక్కడ సొలొమోను భక్తుడు
దేవునితో ఉన్నాడు, దేవునితో నడిచాడు, ఆయనకి ఇష్టమైన భక్తుడిగా ఉన్నాడు. సొలొమోను ఆ ప్రజల కోసం న్యాయం తీర్చడానికి ఏం అడుగుతున్నాడంటే, నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయమని ఆయన అడుగుచున్నాడు. వివేకమైన హృదయము దయచేయమని ఆయన అడుగుతున్నాడు. సొలొమోను దేవునితో ఉన్నంచోపు ఆయన దేవుని ఆశలు నెరవేర్చే బిడ్డగా ఉన్నాడు. ఆయన దేవుని కోరికలు నెరవేర్చే బిడ్డగా ఉన్నాడు. కానీ సొలొమోను రాజు భక్తి జీవితంలో, సొలొమోను వ్యక్తి జీవితంలో అపనమ్మకం కలిగింది. అపనమ్మకం కలిగిన తర్వాత పడిపోయాడు. ఆయన జనులు ఆయనకు మాత్రమే ప్రతిష్ఠించబడి ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. 9వదిగా సమాధాన పుత్రులను కోరుచున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులపైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన కుమారులందరిలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నేను నీ కుమారుడైన సొలొమోనును నా కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా మందిరమున నా ఆవరణమును కట్టించును. ఇక్కడ సమాధాన పుత్రులను కోరుకొనుచున్నాడు. ఇప్పటి వరకు మనము 9 అంశాలు చూసాము. 10వ అంశము అంతరంగంలో సత్యము కోరుచున్నాడు. మన అంతరంగంలో కూడా ఆయన సత్యము ఉండాలని కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడవచ్చు. 10 అంశాలు, ప్రాముఖ్యమైన అంశాలు దేవుడు కోరుకుంటున్నవి ఏమిటో మీ అందరికీ తెలియపరిచాను. దేవునికి అసమైనవి ఏంటో కొన్ని వచనాలు మనం చూసుకుని, కొన్ని అంశాలు చూసుకుని మనం ముగించుకుందాం. 10 అంశాలు చూపించాను. దేవుడేం కోరుకుంటున్నాడు, మనల నుండి దేవుడేం ఆశపడుతున్నాడని మీకు చూపించాను. దేవునికి అసహ్యమైనవి ఏమిటో క్లుప్తంగా ఒక 4-5 అంశాలు చూపించి మీకు ముగిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమే. నీతి లేకుండా మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవునికి అసహ్యం. ఇక్కడ మనుషుల ఎదుట అనేక మంది నీతిమంతులను అనిపించుకోవడానికి, ఈ లోక అధికారాలను, ఈ లోకపు ఆశలు నెరవేర్చుకోవడానికి, వారి పెత్తనాలు చెలాయించుకోవడానికి, మనుషులను, ప్రజలను శాసించడానికి వారు మనుషుల మధ్య ఘనముగా మేము ఉండాలి, మనుషుల మధ్య మేము గొప్పవారిగా ఉండాలని ఆశపడతారు. దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటున్నాడు. మనుషుల్లో ఘనముగా ఉంటే అది దేవుడు. థ్యాంక్ యూ జీసస్. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది అసహ్యం అంటున్నాడు. 2వదిగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు
అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు. ఇక్కడ అన్నదమ్ముల్లో జగడం పుట్టించుట, అసహ్యము, లేనివి చెప్పుట, అబద్ధ సాక్ష్యము పలుకుట దేవునికి అసహ్యముగా ఉన్నవి. మూడవది జకరియా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, తన పొరుగువాని మీద చెడ్డ ఆలోచనలు చేయుట అసహ్యము. తన పొరుగువారు లేకపోతే తన పక్కనున్న వారు, తనకు స్నేహితులుగా బంధువులుగా పిలువబడే వారి మీద చెడ్డ ఆలోచనలు చెప్పుట, చెడ్డ ఆలోచనలు చేయుట దేవునికి అసహ్యం అని చెప్తున్నాడు. నాలుగవదిగా జకరియా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో అబద్ధ ప్రమాణము చేయుట దేవునికి అసహ్యం అంటున్నాడు. అబద్ధాలుగా చెప్పి ప్రమాణం చేస్తున్నాం మేమని ఈ లోక ప్రజలు చెప్తా ఉంటారు. అబద్ధ ప్రమాణం చేయుట దేవునికి అసహ్యం అని చెప్తున్నాడు. ఐదవదిగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యమైనవి. గర్వము, అహంకారం కలిగి ఉండుట దేవునికి అసహ్యం అంటున్నాడు. దేవునికి అసహ్యం అంటున్నాడు. ఆరవదిగా ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, ఆమోసు గ్రంథము, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, 5వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, మీ పండుగ దినములు నేను అసహించుకొంచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినముల్లో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులు, నైవేద్యములను మీరు అర్పించిన నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. ఆత్మలో శుద్ధి లేకుండా, హృదయ శుద్ధి లేకుండా నీ జీవితంలో ఏ కార్యములు చేసినా దేవునికి అసహ్యములు అంటున్నాడు. నీ ఆత్మలో శుద్ధి కలిగి చేస్తేనే అవి దేవునికి ఇష్టమైనవి. నీ ఆత్మలో శుద్ధి లేకుండా పాపపు జీవితంలో, పాపములో ఉంటూ ఇంకను ఆ పాప జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు ఆత్మలో శుద్ధి లేకుండా చేయ కార్యములన్నీ అసహ్యములు అంటున్నాడు. ఆత్మలో శుద్ధి లేకుండా చేయ కార్యములన్నీ అసహ్యం అంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దానిని ఇకను తేకుడి. మనము పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా ఏ కార్యములు చేసినా కూడా దేవునికి అసహ్యం అంటున్నాడు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనిడి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన మనల నుండి ఏం కోరుకుంటున్నాడంటే, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన బిడ్డలుగా మనము ఆయన చెప్పిన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొని దేవునికి ఇష్టానుసారముగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడేం కోరుకుంటున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. అంతరంగంలో సత్యము కోరుచున్నాడు. ఆయన ఆజ్ఞలు ఆలకించాలని కోరుకుంటున్నాడు. తన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. దీన మనసు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. తన హృదయానుసారమైన సేవకులను కోరుకుంటున్నాడు. పూర్ణ హృదయంతో ఆయనపై ఆధారపడే వారిని కోరుచున్నాడు. బలిని కాదు, కనికరమే కోరుచున్నాడు. ఆయన జనులు ఆయనకు మాత్రమే ప్రతిష్ఠించబడి ఉండాలని కోరుచున్నాడు. సమాధాన పుత్రులను కోరుచున్నాడు. దేవుడు కోరుకునేవి, దేవునికి అసహ్యమైనవి
నీతి లేకుండా మనుష్యుల్లో ఘనముగా ఎంచబడినది అసహ్యము. అన్నదమ్ముల్లో జగడము పుట్టించుట అసహ్యము. తన పొరుగు వాని మీద చెడ్డ ఆలోచనలు చేయుట అసహ్యము. అబద్ధ ప్రమాణము చేయుట అసహ్యము. గర్వము అహంకారము కలిగి ఉండుట అసహ్యము. ఆత్మలో శుద్ధి లేకుండా చేయి కార్యములన్నీ అసహ్యము. అపరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన కుమారుడిగా, దేవుని ఇష్టమైన దాసుడిగా మనల నుండి కోరుకునేవి అవే ఏంటంటే వారు మనసు కలిగి దేవుని కొరకు సత్యము ప్రకటించాలని, ఆయన ఆజ్ఞలను ఆయన్ను ఆత్మ ద్వారా సత్యం ద్వారా దేన మనసు కలిగి హృదయానుసారమైన పూర్ణ హృదయముతో కనికరాన్ని కోరుకుని సమాధాన పుత్రులుగా మనమందరం ఉండాలని అపరిశుద్ధాత్మ దేవుడు ఆయన బిడ్డలుగా మనం ప్రతిష్ఠించబడాలని, ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడాలని దేవుడు కోరుకొనుచున్నాడు. అపరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప, అట్టి సహాయము మనకెల్లప్పుడూ చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా మీరు స్థిరపరచండి, బలపరచండి దేవా. అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా బిడ్డల మార్పు కలిగి జీవించడానికి, ప్రజలందరూ విడుదల పొందుకోవడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. దేవా, నీ శక్తి ఏంటో, నీ మహిమ ఏంటో ప్రజలు తెలుసుకోవాలా. ఆ మహిమను బట్టి, ఆ శక్తిని బట్టి ప్రజలు విడుదల పొందుకోవాలా. మీరే కృప చూపించండి, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఒక పాట పాడుకుంటుండగా కానుకలు తీయబడతాయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.